వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్. 12 పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ప్రచారం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ. ముఖ్య అతిథిగా పాల్గొన్న చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. ఖమ్మం జిల్లా నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా షేక్ సిరాజుద్దీన్ నామినేషన్. నేలను నమ్ముకున్న రైతన్నకు మన దేశంలో స్వతంత్రం ఇంకా రాలేదని ఆవేదన. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని తొండుపల్లి ఎంఎస్ గార్డెన్ వద్ద శంషాబాద్ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, డీసీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారికి ఒక వరం ఇవ్వడం జరిగింది. అంతే పోతే ఆనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం 500కు ఉన్న గ్యాస్ ను 1200 రూపాయలకు భారతీయ జనతా పార్టీ గారు వచ్చిన తర్వాత మన అక్క చెల్లెళ్లకు ఇంట్లో కుటుంబం నడవాలంటే 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పి 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అంతే లైట్ ఏదైతుందో ప్రభుత్వం వారు డబ్బులు లాగుతుంటే 200లకు కరెంట్ కూడా మన మంగళసూత్రాలు మన భూములు అమ్ముకొని మన పిల్లలను మన ఇంట్లో ఆరోగ్యంతో ఏమంటాడంటే, రంజిత్ రెడ్డి నీకు నాకు ఛాలెంజ్, నేను మోడీ పేరు తీయా, నువ్వు రాహుల్ గాంధీ పేరు తీయకని చెప్పిండు. నేను సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినా నేను నీ సవాల్ స్వీకరిస్తున్నా, నీకు నాకే ఛాలెంజ్ అని చెప్పి. ఎన్నడైనా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా గుర్తుపట్టిండా? ఎవరినైనా గుర్తుపట్టి ఆదరించిండా? పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పోయినసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న విశ్వేశ్వరరెడ్డికి సపోర్ట్ చేస్తే ఏ ఒక్కరిని గుర్తుపట్టాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. కోవిడ్ లో ఇంట్లో పడుకుంటాడు. కోవిడ్ లో నేను ప్రతి గ్రామం తిరిగినా, ప్రతి గ్రామంలో టీవీ పెట్టినా, పిల్లల చదువు కోసం ప్రతి దగ్గరికి నిత్యావసర వస్తువులు ఇచ్చినా, వేరే వాళ్ళు ఎందుకు లేదని అడుగుతున్నా. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి నాకు ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన ఒక్క పని చేయలే. 111 జీవో ఎత్తేస్తే శంషాబాద్ ఎంత అవసరం, రాజధాని అవసరం ఉండే, అది ఎత్తేస్తే 100 కొబ్బరికాయలు కొట్టిండు. అప్పుడైనా ఓటమిని అంగీకరించిండు. ఇట్లా చాలా ఉన్నాయి. రాబోయే ఎలక్షన్ అత్యంత కీలకమైన క్లిష్టమైనవి. మీరందరూ పెద్ద ఎత్తున బయటికి రావాలి. ప్రతి ఒక్కరూ చెయ్యి గుర్తు కోటేయాలని కోరుకుంటూ మాజీ కార్పొరేటర్ ఆలయ జితేంద్ర ఆధ్వర్యంలో గౌలిపురలో హనుమాన్ శోభాయాత్ర. హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ ఆలయ జితేంద్ర ఆధ్వర్యంలో గౌలిపురలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు. ఈ శోభాయాత్ర గౌలిపుర మార్కెట్, సుల్తాన్ సాయి, హనుమాన్ నగర్, మంగళముఖి ఆలయం, చత్రనాక, లాల్ దర్వాజా మోడ్, శాలిబండ, అక్కన్న మాదన్న ఆలయం, బేలా చౌరస్తా మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఖమ్మం జిల్లా నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా షేక్ సిరాజుద్దీన్ మంగళవారం రోజున నామినేషన్ దాఖలు చేసినట్లు ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ఓటు నాకు వేయవద్దని ఓటర్ల విజ్ఞప్తి చేశారు. రైతు బిడ్డ సిరాజ్ ఎందుకంటే ఓటుకు నోటు ఇవ్వలేని పరిస్థితిన అని తెలిపారు. కనీసం గిఫ్ట్లు, బిర్యానీలు, చుక్క ముక్క ఇచ్చే స్తోమత తనకు లేదన్నారు. ఓటు కంటే నోటు పవర్ఫుల్గా తయారైందన్నారు. వ్యవసాయం అంతరించే ప్రమాదంలో పడిందన్నారు. నేలను నమ్ముకున్న రైతన్నకు మన దేశంలో స్వతంత్రం ఇంకా రాలేదు అని అన్నారు. ఇక పాత బస్తీ చాంద్రాయన్గుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్ సాయిబాబా నగర్లో హైదరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ మద్దతుగా ఉప్పుగూడ డివిజన్ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు సాపకృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను 6 గ్యారెంటీలతో మభ్యపెట్టి మోసగించారన్నారు. మతం పేరుతో ప్రజలను విభజిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలని అన్నారు. నువ్వు కథలు పడకు, నీ గురించే వెయిటింగ్ తొందరరా. ఇక్కడ నిలబడ సాయిబాబా నగర్ కదా. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఢిల్లీ में बोलो, गली में बोलो, ఢిల్లీ में बोलो, गली में बोलो. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ, ఎట్లుండే తెలంగాణ, ఎట్లుండే తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ. कांग्रेस को खत्म करो, खत्म करो.
నువ్వు కథలు పడకు నీ గురించే వెయిటింగ్ తొందరరా ఇక్కడ నిలబడ సాయిబాబా నగర్ కదా కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఢిల్లీ में बोलो गली में बोलो ఢిల్లీ में बोलो गली में बोलो ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ ఎట్లుండే తెలంగాణ ఎట్లుండే తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ कांग्रेस को खत्म करो नष्ट खत्म करो कांग्रेस को खत्म करो देख लेंगे ఇక సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ తొండి రాజకీయం చేస్తున్నాడని ఆయన ఇచ్చిన సవాల్ను నేను స్వీకరిస్తున్నా అని ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. మళ్ళీ ఎన్నికల్లో పోటీ కూడా చేయనని అన్నారు. నాకు పదవులు ముఖ్యం కాదని, రైతు రుణమాఫీ ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావని ఘాటుగా ప్రశ్నించారు. ఈ విషయాలపై ఎల్లుండి నేను అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్తూపం వద్దకు చర్చకు వస్తా. చర్చకు సీఎం రేవంత్ కూడా రావాలని డిమాండ్ చేశారు. నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ను నాకు వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే గ్యారెంటీలు అమలు కాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్తా ఉన్నాడు. దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ మళ్లీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు. గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు చేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తోక ముడిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలను డిసెంబర్ 9వ తారీఖు నాడే 6 గ్యారెంటీలు 13 హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు 13 హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తాము, దాన్ని చట్టం రూపంలో గ్యారెంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు. మడమదిప్పని పోరాట చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్. పదవీ త్యాగాలు, ప్రాణ త్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీది. మాట తప్పడం, పూటకో పార్టీ మారడం నీ నైజం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఓ తొండి వాదన. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అని ఓ తొండి వాదనను ఇవాళ అత్యలివి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తా ఉన్నాడు. బీజేపీ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి కిషన్ రెడ్డి ఎర్రగడ్డ, బోరబండ, రైమత్ నగర్ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని, మోడీ 3వసారి ప్రధానమంత్రి గెలవడం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంబాల గంగరాజు, డాక్టర్ గాయత్రీదేవి, మెడికల్ సెల్ కన్వీనర్
జి అనంతలక్ష్మి, హైదరాబాద్ మహిళా మోర్చా అధ్యక్షురాలు షర్మిల, కృష్ణమోహన్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మన హైదరాబాద్ నగరంలో, దేశంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు లేకపోతే మనకు కరోనా తగ్గేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈరోజు మనకు ఉచిత బియ్యం వచ్చేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే పొదుపు సంఘాలకు ప్రోత్సాహం ఉండేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈరోజు మనకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా వచ్చేది కాదు. ఈ రకంగా అనేక చెప్పుకుంటే ఎండలో ఉన్నారు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడడం భావ్యం కాదు. మీ అందరినీ కోరేది ఒకటే, మొదటిది నెంబర్ 1 ఏంటంటే అందరం వచ్చే నెల 13వ తేదీన తప్పకుండా పోలింగ్ బూత్కి వెళ్ళాలి. రెండవది అందరం కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించారు. తప్పకుండా ఈ దేశం కోసం పనిచేస్తాము, ఈ సమాజం కోసం పనిచేస్తాము. కరోనా వచ్చినప్పుడు మరి మనకందరికి తెలుసు, 12 సార్లు నేను హాస్పిటల్ చుట్టూ తిరిగి డాక్టర్లకు, పేషెంట్లకు ఇంజెక్షన్స్, మందులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలేటర్స్ అనేకం భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మన ప్రాంతంలో కల్పించడం జరిగింది. కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను, ఈరోజు నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని మనం ఊహించుకోలేము. నరేంద్ర మోడీ గారు లేకపోతే దేశం కష్టాలకు వెళ్తుంది, దేశం ఇబ్బందులకు వెళ్తుంది. దేశం ఈరోజు ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండదు, ఒక సుస్థిరమైనటువంటి నాయకత్వం ఉండదు. నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశం ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది, ఒక ఏబుల్ లీడర్షిప్ ఉంటాడు. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, అందరం కూడా 13వ తేదీ పోలింగ్ డే. ఎవరు కూడా హాలిడే అనుకోవద్దు, అది పోలింగ్ డే. ఓటు వేసి వచ్చిన తర్వాత, పోల్ చేసి వచ్చిన తర్వాతనే మనం అందరం కూడా మరి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతనే అందరం కూడా మరి. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బస్సు యాత్రకు చేపట్టారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నుంచి మే 10 వరకు 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేయనున్నారు. ఈరోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొనున్న కేసీఆర్ 5 పార్లమెంటు నియోజకవర్గాలు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, ఆదిలాబాద్ మినహా 12 పార్లమెంటు నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారు. మే 10న బస్సు యాత్ర ముగించి అదే రోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సికింద్రాబాద్ వారాసిగూడ చౌరస్తాలో సీఎం సాయి యాదవ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం 2000 మంది భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, బస్సు వాసులు పాల్గొన్నారు.
మాది నెంబర్ 8 వారసిగూడ బులక్ష్మ టెంపుల్ ఆపోజిట్ లైన్ మాది. మేము ఎవ్రీ ఇయర్ హనుమాన్ జయంతికి గ్రాండ్గా ఇలానే అన్నదానం చేసుకుంటా ఒక 2000 మెంబర్స్కి మేము అందరికీ భోజనం పెడతాము ఎవ్రీ టైం. ఇదని కాకుండా ఏ పండుగ అయినా కానీ మేము అందరం చాలా గల్లీలో అందరం కలిసి చాలా వైభవంగా అందరం కలిసి భారీ ఎత్తున చేస్తాము. మీరు చూస్తూనే ఉండొచ్చు మీరు అందరూ ఎంత పబ్లిక్ ఎంత ఆదరంగా వస్తున్నారండి. అందరూ పబ్లిక్ చాలా ప్రేమతో వస్తారు మన దగ్గరికి. మా గల్లీని వచ్చేసి అన్నదాన గాలి అంటారు మాది. ఎవ్రీ ఇయర్ 15 ఇయర్స్ నుంచి మేము అన్నదానం చేస్తున్నాము హనుమాన్ జయంతికి. ఇదే కాకుండా దుర్గామాత పండుగ కానీ గణేష్ పండుగ కానీ మేము ఇలానే అన్నదానం చేస్తాము. కావున మేము హనుమాన్ జయంతి గురించి మీకు ఇంకా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈ గణేషునిది కూడా మాది 9 days అన్నదాన కార్యక్రమం ఉంటుంది మాది. దుర్గామాత పండుగ కూడా మేము 5 days అన్నదానం కార్యక్రమం చేస్తాము. అట్లా మాకు ఏ పండుగ ఉన్నా కూడా మేము కంపల్సరీ అన్నదానం ఎక్కువ మేము ఎంచుకుంటాము. ఈ ర్యాలీ ఇట్లా అవన్నీ కాకుండా మా గల్లీలో ఏంటంటే అన్నదానం అంటే ఒక 10 మందికి భోజనం పెట్టాలని మాకు ఆనందం. ఇట్లా అందరికి భోజనం పెట్టినందుకు ఆ దేవుడు మాకు కూడా అదృష్టంతో అందరినీ చల్లగా చూసుకుంటుంది. కాబట్టి మా టీం అందరు కలిసి కూడా మాకు ఎప్పటికన్నా కానీ ఇట్లనే హెల్ప్ చేసుకుంటా అందరం కలిసి భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం చేస్తాము. ఎవ్రీ టైం మేము ఇదే హెల్ప్ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు గల్లీ మొత్తము. అందరూ ఫ్యామిలీలో లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ వచ్చి కూడా మంచిగా ప్రోగ్రామ్ చేసుకుంటా ఇలా అన్నదానం పెట్టుకుంటూ అందరూ ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటాం. ఈ ప్రోగ్రామ్ మేము హనుమాన్ జయంతిని 15 years నుంచి చేస్తాం ఎవ్రీ టైం. అంటే ఇదని కాదు గణేశం కూడా ఇదే మధ్యాహ్నం కూడా పెడతాము. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం ఉంది కాబట్టి మనం నైట్లో అందరికీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి నైట్లో ఇప్పుడు నైట్ పెట్టినాము. గణేశం పండుగ అయితే ఎవ్రీ 9 daysలో 8 days పెడతాము అన్నదానం. మధ్యాహ్నం కరెక్ట్ 1 o'clock షార్ప్గా సేమ్ ఇలానే 2000 మెంబర్స్కి మేము భోజనం పెడతాము. యాక్చువల్గా ఏంటంటే మా బ్రదరు చనిపోయినాక ఆ ఇయర్ నుంచి మేము ప్లాన్ చేసినాం. యాక్చువల్గా మేము అన్నదానం చేయాలి అనుకొని మేము నిర్ణయించుకున్నాం మా బ్రదర్ పేరు నుంచి. అక్కడ నుంచి మేము కంటిన్యూగా చేస్తున్నాం. అట్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్. 12 పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ప్రచారం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ. ముఖ్య అతిథిగా పాల్గొన్న చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. ఖమ్మం జిల్లా నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా షేక్ సిరాజుద్దీన్ నామినేషన్. నేలను నమ్ముకున్న రైతన్నకు మన దేశంలో స్వతంత్రం ఇంకా రాలేదనే ఆవేదన. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.